कंचनबाग पुलिस ने 35 गुमशुदा और मसरूखा मोबाइल फोन्स बरामद कर उन्हें हकीकी मालिकान के हवाले कर दिया। ज़राए ने बताया कि कंचनबाग पुलिस ने मसरूखा और गुमशुदा सेल फोन्स बरामद करते हुए उन फोन्स को हकीकी मालिकान के हवाले कर दिया है। पुलिस ने बताया कि CEIR पोर्टल के जरिए इन सेल फोन्स का पता चलाया गया और आज एक खुसूसी तकरीब में ये सेल फोन्स मालिकीन के हवाले कर दिए गए। कंचनबाग पुलिस को 1 अक्टूबर 2024 से 1 जून 2025 तक मोबाइल फ़ोन की गुमशुदगी के हवाले से मुतादिद शिकायत मौसूल हुई थी, जो कि CEIR पोर्टल के ज़रिए दर्ज करवाई गई थी, जिसके बाद IMEI नंबर की तस्दीक की गई। गुमशुदा और मसरूखा मोबाइल फ़ोन बरामद किए गए। पुलिस हुकाम के मुताबिक मजमूई तौर पर 78 शिकायतें मौसूल हुई थी, जिनमें से 35 मोबाइल फ़ोन बरामद कर मालिकीन के हवाले किए गए हैं। सहाफ़ियों से बात करते हुए डिप्टी कमिश्नर ऑफ पुलिस साउथ ईस्ट जोन ने तमाम तर तफसीलात से वाकिफ करवाया। दनियासना शहरियों से ख्वाहिश की गई है कि वो सेल फोन के गुम होने और चोरी होने पर फ़ौरन पुलिस स्टेशन से रुजू करें या फिर CEIR पोर्टल का इस्तेमाल करते हुए शिकायत दर्ज करवाएं। मेरा फ़ोन जान 30 के दिन बाइक पॉकेट से गिर गया था और आके कंप्लेंट दिया था। यहीं पे अपना कंचनबाग PS में कंप्लेंट दिया था और मिलता बोल के नहीं सोचा था। अभी फ़ोन मिला बोल के कल कॉल आया था। बहुत थैंक यू। कितने वक्त के बाद मिला? एक 5 मंथ्स हो रहा था। 5 मंथ्स बहुत थैंक यू अपना कंचनबाग पुलिस को, पूरा टीम को थैंक यू वेरी मच। मोहम्मद मुजीब है। मैं कंचनबाग PS में 2024 को 5वें महीने 31 तारीख को कंप्लेंट किया था। आज मेरे को सर्कल साहब कंचनबाग PS की तरफ से मेरा फ़ोन मेरे को दे दिए। मैं इसका शुक्रिया अदा करता हूँ और आप लोगों से गुजारिश ये है, आपसे कभी भी फ़ोन मिस हुआ तो फौरी PS में आके रुजू करिए। सब लोग एक ऐप बनाए हैं, उसकी तरफ से जो है ना ऐप से मदद मिल रही है। सब लोग जिसका उनको फ़ोन अदा कर रहे दे रहे हैं सब लोग। बस आप लोगों से गुजारिश है, कंप्लेंट कीजिए। और संजन गुट्टा कंचनबाग PS का शुक्रिया अदा करता हूँ और तेलंगाना पुलिस का शुक्रिया अदा करता हूँ। बहुत बहुत शुक्रिया है। ఈరోజు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులకు సంబంధించి ఒక నేరస్తుని, అదేవిధంగా మొబైల్ ఫోన్లు మిస్ అయిన దాంట్లో దాదాపు 35 ఫోన్లని రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటగా ఈ నెల 10వ తారీఖు నాడు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సమాచారం ఏందనగా, అమీర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క మోటార్ సైకిల్ని పోచమ్మ టెంపుల్ దగ్గర పార్క్ చేసి మళ్ళీ తెల్లారి వెళ్ళి చూస్తే ఆ మోటార్ సైకిల్ లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదుని కేసు నమోదు చేసుకొని ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ తన క్రైమ్ టీం అయినటువంటి క్రైమ్ SI రాజు, అదేవిధంగా వాళ్ళ టీంకి దాన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం వలన అట్టి ఆదేశాలపై వాళ్ళు వర్క్ చేయగా, వారు CCTVని పరిశీలించిన తర్వాత ఒక పాత నేరస్తుడు ఫెరోజ్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని ఈరోజు పట్టుకొని అతని దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్ని రికవరీ చేయడం జరిగింది. అతను మన కాలపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. అతని పైన ఒక సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ అవుతుంది. గతంలో అతను ఇంకో 2 కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయినాడు. ఒకటి సంతోష్ నగర్, అదేవిధంగా కంచన్బాగ్ ఏరియాలో కూడా పాత నేరంలో చేసి ఉన్నాడు. కాబట్టి అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 78 ఫోన్లు మిస్ అయినట్టుగా ఫిర్యాదు రావడం జరిగింది. అట్టి ఫిర్యాదుల్ని మా దగ్గర ఉన్నటువంటి CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా నమోదు చేసి వాటిని బ్లాక్ చేసి మొత్తం ఇప్పటి వరకు 35 ఫోన్లని ట్రేస్ చేయడం జరిగింది. ఆ 35 ఫోన్లను కూడా ఎవరైతే మిస్ చేసుకున్నారో, పోగొట్టుకున్నారో వాళ్లకు మేము మా పోలీస్ తరఫున అందించడం జరుగుతుంది. అయితే ఈ ప్రెస్ ముఖంగా తెలియజేసే విధంగా ఎవరైతే ఫోన్లు లాస్ అయినట్టు కానీ కోల్పోయినట్టు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫోన్కి సంబంధించినటువంటి IMEI నెంబర్ని ఖచ్చితంగా మాకు పోలీస్ స్టేషన్లో అందించినట్లయితే మనకు ఇప్పుడు
భారత ప్రభుత్వం సిఈఐఆర్ అన్నటువంటి కొత్త ఒక పోర్టల్ని క్రియేట్ చేయడం జరిగింది. మేము ఆ పోర్టల్లో ఎంట్రీ చేసినట్లయితే ఆ ఫోన్ మళ్ళీ ఎవరైనా వాడటానికి ప్రయత్నించినట్లయితే ఇమీడియట్గా మాకు తెలుస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ IMEI నెంబర్ అనేది దీనికి అవసరం. కాబట్టి ఎవరైనా ఫోన్ కొన్నప్పుడే ఇమ్మీడియట్గా దాన్ని ఒక సేఫెస్ట్ ప్లేస్లో డైరీలో కానీ ఆ ఫోన్ యొక్క IMEI నెంబర్ రాసుకున్నట్టయితే ఎప్పుడైనా అది మిస్ప్లేస్ అయితే దాన్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నోట్ చేసుకొని जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर